ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలను నేరుగా తెలుగులో రిలీజ్ చేసిన సంస్కృతి పెరుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమ అంటే చిన్న చూపు ఉండేది. కానీ కరోనా సమయంలో తెలుగు వారంతా మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. దీంతో అక్కడ సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలను ఓటీటీలో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయటం మొదలుపెట్టారు. ఇక నేరుగా థియేటర్లో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్న పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన బ్రహ్మయుగం సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ అనుకున్నంత కలెక్షన్స్ రాకపోయినా మంచి పేరైతే వచ్చింది. ఇక ప్రేమలు సినిమాని మార్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో రిలీజ్ అయ్యి ఫాస్టెస్ట్ 100 crores గ్రాసింగ్ మలయాళం మూవీగా నిలిచిన మంజుమాల్స్ బాయ్స్ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి ఈ సినిమాని కొన్ని డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసేందుకు తెలుగులో కొన్ని బడా బ్యానర్లు కూడా ప్రయత్నించాయి. కానీ సినిమా యూనిట్ మాత్రం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే డబ్బింగ్ హక్కులు ఎవరికి ఇవ్వకుండా తామే డబ్బింగ్ చేయించి మైత్రి మూవీ మేకర్స్కి చెందిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ రోజున సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒక రకంగా ఇది తెలుగులో పెద్ద బ్యానర్కు షాక్ అని చెప్పాలి. మలయాళ చిదంబరం డైరెక్టర్ చేసిన ఈ మూవీ 11 మంది స్నేహితుల చుట్టూ తిరిగే ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో తమిళనాడు కొడైకెనాల్లో ఉన్న గుణగుహలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళ కొచ్చిలోని మంజు ఫిల్మ్కి చెందిన 11 మంది స్నేహితులు 2006లో తమిళనాడు కొడైకెనాల్లో ఉన్న గుణ కేవ్స్ కు పర్యాటకులుగా వెళ్లారు. అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఓ లోతైన గుంతలోకి జారిపోయాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ఏం చేశారన్నది ఈ మజ్ను ఫైల్ బాయ్స్ స్టోరీ. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమార్కుడు. రవితేజ మార్కుడ్ ను అమాంతం పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో అత్తిలి సత్యబాబు అనే దొంగగా మరియు విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్ యాక్టర్ అండ్ కామెడీ టైమింగ్ తో రవితేజ అదరగొట్టాడు. ఈ సినిమాలో రవితేజ స్టార్ హీరోగా మారారు. దాదాపు 11 కోట్ల బడ్జెట్ తో ఎక్కిన ఈ సినిమాను విక్రమార్కుడు మూవీ అప్పట్లో 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. 2006లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు 2 సినిమా చేయాలన్నది కోరిక అంటూ గతంలో ఓ మూవీ ప్రమోషన్స్ లో రవితేజ కూడా తెలిపారు. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్స్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. విక్రమార్కుడు సీక్వెల్ కు సంబంధించి కథ మొత్తం సిద్ధమైనట్లు భీమా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ తెలిపారు. విక్రమార్కుడు సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ స్టోరీకి రెడీ చేస్తున్నట్లు రాధామోహన్ తెలిపారు. విక్రమార్కుడు 2 టైటిల్ ను 3 ఏళ్ల క్రితమే తమ బ్యానర్ పై రిజిస్టర్ చేయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే విక్రమార్కుడు 2 మూవీకి దర్శకుడు రాజమౌళి కాదు, దర్శకుడు సంపన్నతో ఈ సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశామని రాధామోహన్ తెలిపారు. కానీ విక్రమార్కుడు సీక్వెల్ లో నటించడానికి రవితేజ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాము. రవితేజ ఒప్పుకుంటేనే సీక్వెల్ మొదలు పెడతాము. సరైన కాంబినేషన్ సెట్ కాకపోతే ఈ సీక్వెల్ చేయము అని ఆయన తెలిపారు. విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ రావాలని విజేంద్ర ప్రసాద్ కూడా కోరుకుంటున్నారు అని కేకే రాధామోహన్ తెలిపారు. రవితేజ సంపత్ నంది తమ సినిమాలతో బిజీగా ఉండటంతో సీక్వెల్ ఆలస్యమవుతోందని రాధామోహన్ చెప్పుకొచ్చారు. ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలు ఎక్కువగా ఫోన్లు అలవాటు పడ్డారు. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు చూస్తూనే ఉంటారు. అయితే అలాంటి జనరేషన్లో కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరోకి మాత్రం ఇప్పటికీ సొంత మొబైల్ ఫోన్ లేదంట. ఏంటి నమ్మటం లేదు కదా? కానీ ఇది నిజం. అతను ఫోన్ను వాడడంట. ఆ స్టార్ హీరో ఎవరో, ఎందుకు వాడడో ఒకసారి తెలుసుకుందాం. చిన్న సినిమాగా వచ్చి రికార్డులను బ్రేక్ చేసిన సినిమాలో బలగం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. మొదటి సినిమాతోనే హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. గంగోత్రి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం కావ్య ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది. ఆ తర్వాత సినిమాలో కనిపించలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ రచ్చ చేస్తోంది. తాజాగా అదిరిపోయే స్టీల్ ను వదిలింది. ఆ కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఫిదా చేసింది. దీనికి నేడు డార్క్ గ్రీన్ ఫ్లగ్ బేబీ అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. డార్క్ గ్రీన్ ట్యూలో
క్యూట్ లుక్తో కుర్రకారు మత్తెక్కిపోతోంది. వీటికి లైకులు కామెంట్లతో వీటిని వైరల్ చేస్తున్నారు. క్యావ సొగసుకి ఈషా రెబ్బా కూడా ఫిదా అయింది. అందం అంటూ కావ్య ఫోటోలను కామెంట్స్ పెట్టింది. ఆమె కామెంట్ కి కావ్య రిప్లై ఇస్తూ సిగ్గులే అని పెట్టింది. ఇక సినిమా విషయానికి వస్తే బలగంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా అవుతుంది అందరూ అనుకున్నారు. కానీ ఇంకా సినిమాలను అనౌన్స్ చేయలేదు. సినిమాల్లో ఆఫర్స్ కోసమేమేమో హాట్ అందాలతో ఇంటర్నెట్కు హీట్ ఎక్కిస్తుంది. ఈమె అందాలను చూసి సినిమా అవకాశాలు ఇస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక లుక్ అయ్యండి మీరు కూడా. హీరో సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ చూస్తూ సినిమాలో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా చేస్తున్న క్యారెక్టర్ నెగిటివ్ పాత్రలు చేస్తూ టాలెంటెడ్ యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల అంబాజీపేట బ్యారేజ్ బ్యాండ్తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నైవా హర్ష, నితిన్ ప్రసన్న సాయి, శ్వేత పలువురు ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు అర్జున్ దర్శకత్వంలో లిటిల్ థాంక్స్ సినిమాస్ బ్యానర్స్ పై మణికంఠ ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా ఈ ప్రసన్న వందనం సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమా రాబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సుహాస్ కి ఎవరికి ఫేస్ సరిగ్గా కనపడని, గుర్తు పెట్టలేని ఫేస్ బ్యాడ్నెస్ అనే జబ్బు ఉన్నట్లు చూపించారు. ఈ సినిమాలో కూడా హిట్ రాక్ ను కంటిన్యూ చేస్తారేమో చూడాలి. ఈ సినిమా కూడా హిట్ అయితే సుహాస్ స్టార్ హీరో అయినట్లే అని ఆయన ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృతి కరంబద ఒకప్పుడు టాలీవుడ్ 2-3 సినిమాల్లో కనిపించింది. ఆయనకున్న హిట్ టాక్ రాకపోవడంతో బాలీవుడ్కు వెళ్ళిపోయింది. అక్కడ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ పోస్టులను పంచుకుంది. ఇటీవల ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందని ఓ వార్త నెట్టింట షికారు చేసింది. బాలీవుడ్ హీరో పుల్కత్ సామ్రాట్తో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 2019 నుంచి ప్రేమలో ఉన్న కృతి కర్బంద, పుల్కత్ ఇప్పుడు 3 ముళ్ల బంధంతో అడుగులు పెట్టనున్నారు. ఈ నెలలోనే వీరి వివాహం గ్రాండ్గా జరగనున్న సమాచారం. మార్చి 13 నుంచి మార్చి 16 వరకు వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. మార్చి 15న వివాహ వేడుకలు ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈమె పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరు కలిసి పగల్పట్టి వీరేకి వెడ్డింగ్ చిత్రాల్లో కలిసి నటించారు. చివరగా తైష్తో కలిసి నటించారు. చాలా కాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో నిజమేనని తెలిసింది. ఇక పుల్కత్కు ఇది 2వ వివాహం. గతంలో అతడు శ్వేత రోహిరాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత యామి గౌతంతో ప్రేమ ప్రయాణం నడిపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫైనల్ గా కృతి కర్బందాతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.